అసలు ఎందుకురా చేస్తారు? మీతో అయితే రిఫర్ చేయి, అంతేగాని జాబ్ ఇప్పిస్తాను డబ్బులు తీసుకోవడం ఏంట్రా? కింద ఆంటీ కనపడుతుంది కదా, ఆంటీ దగ్గర 4 lakhs తీసుకున్నాడంట వాడు జాబ్ ఇప్పిస్తా అని. సడన్గా ఆంటీ మార్కెట్కి వెళ్తుంటే మార్కెట్లో కనిపించాడంట వాడు. పట్టుకొని సరే జాబ్ ఎదురా అని కొడుతుందా ఆంటీ. కొడితే ఏమొచ్చేస్తుంది, ఆ డబ్బులు ఎలా ఇస్తాడా? ఇవ్వడు. పాపం ఆంటీ ఎప్పుడో డబ్బులు కట్టినట్టుంది 4 లక్షలు. సౌత్ మీద స్కామ్ అవుతారు, మీరు మొత్తం రికవర్ చేయలేరు. ఇన్ కేస్ వాడి దగ్గర డబ్బులు ఉంటే రికవర్ చేస్తారు. వాడే అడుక్కున్నాడు అనుకో, ఇంకా వాడి దగ్గర డబ్బులు ఏముంటే మా అంటే జైల్లో ఉంటాడు. అందుకే నేను ప్రతి ఒక్కరిని అడుగుతున్నా, ఇలాంటి జాబ్ స్కామ్స్, డబ్బులు ఇస్తే జాబ్ ఇవ్వడం అలాంటి దాంట్లో పడకండి. అండ్ మోసం చేసి ఎదవలకు కూడా చెప్తున్నా, అరే ప్రతి ఒక్కరిది కష్టార్జితమేరా. సో నువ్వు వాళ్ళ కష్టాన్ని దుబ్బేస్తే నువ్వేం బాగుపడవు. సినిమాలో చెప్తారు కదా, ఒకరి కష్టం మీద నువ్వేదో రాతలు రాస్తే వాళ్ళని బాధ పెట్టి ఆ బియ్యం నీ వంటకు పట్టదు చూసావా, సేమ్ అది. ఒకరిని మోసం చేసి వాడి డబ్బులు నువ్వు దొబ్బేసి నువ్వు ఇంటికి పెడతావో నీ పిల్లలకి పెడతావో, అది నీ పిల్లలకి కానీ నీకు కానీ ఎవరికి వంట పట్టదు. సో అందుకే ఇలాంటివి చేయకండి. మీకు ఎన్ని అవసరం ఉన్నా ఇలాంటి ట్రాప్స్లో పడకండి. ఒక్కసారి డబ్బు మీ చేయి దాటిందంటే మళ్ళీ మీకు దగ్గరికి రాదు. సో అందుకే ఒక్కరు మీరు ఎవరికైనా డబ్బులు కడుతున్నారు అంటే అట్లీస్ట్ ప్రూఫ్స్ అనే పెట్టుకోండి. ఇప్పుడు అంతా ఆన్లైన్ ట్రాన్సాక్షన్, అట్లీస్ట్ ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేయండి. అట్లీస్ట్ మీరు రికవర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అనుకోండి, మీ చుట్టాల అబ్బాయి కదా, మీరు జాగ్రత్తగా ఉండడం నాకు చాలా ఇష్టం. ఉంటాను మరి. ఇలానే మనం మాట్లాడుకోవాలనే టాపిక్ మీద ఒక వీడియో వస్తుంది. నచ్చితే ఫాలో చేసి యూట్యూబ్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇట్లో మీ చుట్టాల అబ్బాయి. బాయ్.